లో శివుడు, అమ్మవారు, గణపతుల ప్రతిష్ట కుంభాభిషేకాల్ని నిర్వహించి ఉన్నారు. విశేషమైనటువంటి భక్తితో ఈ దేవస్థానాన్ని, ప్రాచీన మన శిల్ప కళను విశేషంగా తెలియజేసేటటువంటి ఆ దేవస్థానం, ఇటువంటి సుందరమైనటువంటి దేవస్థానాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. దీని నిర్మాణ ప్రారంభ దశ నుంచి విశేషంగా ప్రీతిపాత్రులైనటువంటి దశరథ మహారాజు గారు వాళ్ళందరూ కూడా, ఆయనతో పాటు ఉండేటువంటి పరివారం అందరూ భక్తులు కూడా ఈ దేవస్థానం యొక్క ప్రారంభ దశ నుంచి శృంగేరికి అనేక పర్యాయములు వచ్చి దర్శనం చేసి దీనికి కావలసినటువంటి మార్గదర్శనాన్ని, సూచనల్ని అన్నిటినీ కూడా శృంగేరి జగద్గురువుల నుంచి మా నుంచి విశేషంగా పొంది ఉన్నారు. ఈ దేవస్థానాన్ని ఇంత సుందరమైనటువంటి శైలిలో నిర్మాణం చేసి ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని కుంభాభిషేకం ఇంతకుముందే జరిగింది. అప్పుడు కుంభాభిషేకం చెయ్యాలి అని వచ్చి ప్రార్థన చేశారు. అయితే అప్పుడు మా కార్యక్రమాలు వేరే చోట్ల ఉండడం వల్ల అప్పుడు రావడం కుదరలేదు. అయితే నేను వారికి ఒక మాట ఇచ్చాను, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను ఇక్కడికి వస్తాను, ఈ దేవస్థానానికి వచ్చి దీన్ని చూస్తాను అని చెప్పి నేను అప్పుడే మాట ఇచ్చాను. దాని ప్రకారంగా ఇప్పుడు ఈ యాత్రలో గుంటూరుకు వచ్చినటువంటి ఈ సందర్భంలో, ఇక్కడికి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం అంటే గుంటూరు కాబట్టి గుంటూరుకు వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇక్కడికి వస్తాను అని చెప్పాను. తదనుసారంగా ఇవాటి రోజు ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానాన్ని స్వామి దర్శనం చేసి స్వామి సన్నిధిలో పూజ చేశాం. ఈ సందర్భంలో దీనంతటినీ చూసినప్పుడు మనస్సుకి చాలా సంతోషం కలుగుతూ ఉన్నది. ఇటు ఈ సముద్ర తీరంలో అప్పుడు ఇక్కడ దేవస్థానాన్ని నిర్మాణం చేసి శివలింగ ప్రతిష్ఠ చేసే ముందు ఈ శివలింగానికి ఒక పేరు పెట్టాలి, ఒక పేరు కావాలి అని వాళ్ళు దశరథ మహారాజు గారు వాళ్ళంతా అడిగినప్పుడు అప్పుడు వెంటనే మా మనస్సులో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటి అనంటే, ఇది సముద్రం, పక్కనే పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్ర తీరంలో కట్టినటువంటి దేవస్థానం, సముద్రంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే సముద్రంలో పడి ఉంటాడో వాడు ఏం చేస్తాడు అంటే ఒడ్డుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. మనం సముద్రం నుంచి ఒడ్డుకి వెళ్ళడానికి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనల్ని ఎవరైనా దాటించే వాళ్ళు ఉన్నారా అని మనం ఎదురు చూస్తాం. ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి సముద్రం నుంచి ఒడ్డుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ సంసారం అనేది ఒక పెద్ద సముద్రం. ఎంత పెద్ద సముద్రం అంటే దీనికి అంతూ పంతూ లేదు, అంత పెద్ద సముద్రం ఈ సంసారం అనేటటువంటిది. ఇటువంటి సంసారం నుంచి అంటే ఎన్నో దుఃఖాలతో కూడుకున్నటువంటి, ఎన్నో కష్టాలతో కూడుకున్నటువంటి ప్రపంచం ఈ సంసారం అనేది. ఇటువంటి ఎన్నో కష్టాలతో కూడుకున్నటువంటి ఈ సంసారం నుంచి మనల్ని దాటించేవాడు ఎవరు అనంటే ఆ పరమేశ్వరుడు. కాబట్టి అందుకే ఆ పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాల్లో 108 నామాల్లో చివరికి అంటే 107వ నామంగా తారకాయ నమః అని ఒక నామం ఉంది ఈశ్వరుడికి. తారకాయ నమః, పరమేశ్వరాయ నమః అని అక్కడికి శివాష్టోత్తరం పూర్తవుతుంది. కాబట్టి ఆ తారకాయ నమః అనేటటువంటి నామం ఉంది కాబట్టి ఆ తారకేశ్వరుడు అనేటటువంటి ఆ పేరుని ఈ పేరు పెట్టాలి అని మా మనస్సుకు ఆ ఈశ్వర ప్రేరణ కలిగింది. తదనుసారంగా ఆ ఈశ్వరుడికి తారకేశ్వరుడు అనేటటువంటి ఆ నామాన్ని పెట్టడం అనేది జరిగింది. అంటే భగవంతుడు ఈ సముద్ర తీరంలో ఉంటూ మనకి ఏం తెలియజేస్తున్నాడు అనంటే, ఈ సముద్ర తీరంలో నేనున్నాను అంటే ఏమిటి? సముద్రం అనేది నా దగ్గర లేదు, సముద్రం అనేది పక్కనుంది, నేను సముద్ర తీరంలో ఉన్నా. కాబట్టి దీని అర్థం ఏమిటి? నా దగ్గరకు వచ్చేటటువంటి భక్తుల్ని కూడా ఇటు సంసార సముద్రం నుంచి నేను బయటికి లాగి వాళ్ళందరికీ కూడా అనుగ్రహిస్తాను అనేటటువంటి విషయాన్ని ఆ స్వామి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సంసార తారకుడు ఆయన, సంసారం నుంచి మనల్ని తరింపజేస్తాడు అనేటటువంటి ఈ అక్కడికి మనం చూస్తున్నటువంటి ఆ సముద్రం అనేది ఈ సంసార సముద్రానికి ఒక ప్రతీక. ఆ పరమేశ్వరుడు ఈ సంసార సముద్రం నుంచి మనల్ని తరింపజేసేవాడు. కాబట్టి మనల్ని తరింపజేసేటటువంటి తారకేశ్వర స్వామిగా ఆ పరమేశ్వరుడు ఇక్కడ విరాజమానుడై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చి దర్శించాలి. ఈ ఒక క్షేత్రాన్ని, ఇది భవిష్యత్తులో చక్కటి ఒక గొప్ప క్షేత్రంగా అయ్యి ఇంకా లక్షలు, వేలు, లక్షల, కోట్ల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించి
పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యేట్టుగా కావాలి, భవిష్యత్తులో ఇది ఒక విశేష క్షేత్రంగా అభివృద్ధి చెందుగాక అని ఈ సందర్భంలో మేము మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ దేవస్థానాన్ని శిల్పశాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి మన దేశంలో ఎన్ని రకాల శిల్పశాస్త్ర సంప్రదాయాలు ఉన్నాయి, ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఎందుకంటే రకరకాల ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క శిల్పకళ ఉంటుంది. ఆంధ్రదేశంలో ఉండేటువంటి శిల్పకళ అదొక రకంగా ఉంటుంది, తమిళనాడులో ఒక రకంగా ఉంటుంది, కర్ణాటకలో ఒక విధమైనటువంటి శిల్పకళ ఉంటుంది. ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి. అదొక విస్తృతమైనటువంటి శాస్త్రం శిల్పశాస్త్రం అనేటటువంటిది. అయితే విశేషంగా శిల్పశాస్త్రంలో బాగా కృషి చేసినటువంటి గోపాలకృష్ణ స్థపతి గారు ఈ దేవస్థానం యొక్క నిర్మాణం కోసం మీకు దొరికారు. ఆ పరమేశ్వరుడు ఆయన్ని చూపించాడు మీ అందరికీ. విశేషంగా ఆయన చాలా చక్కటి శైలిలో ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా గమనించి ఏది ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా అధ్యయనం చేసి చక్కగా కృషి చేసి ఈ దేవస్థానాన్ని నిర్మాణం చేశారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకి ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా దశరథ మహారాజు గారు, ఆయన కుటుంబం, ఆయన పరివారం అందరికీ కూడా ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ దేవస్థానంలో ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క సేవాకర్తలు, ఇది ఇలా అంత మంచి కార్యం జరుగుతోంది, ఒక మంచి దేవస్థానం నిర్మాణం అవుతోంది అని వాళ్ళకు చెప్పగానే చాలా సంతోషంతో చాలా ఉదారంగా ఈ కార్యంలో పాల్గొన్నారు. చాలామంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఇది విశేషమైనటువంటి ఒక శ్రద్ధా కేంద్రంగా నిరంతరం భగవంతుడి యొక్క పూజ ఉత్సవాదులన్నీ కూడా ఇక్కడ చక్కగా నిర్వహింపబడుతూ లోకం అందరికీ కూడా క్షేమం కావాలి. ఈ ప్రాంతం అంతా కూడా భగవద్ అనుగ్రహంతో సుభిక్షంగా ఉండి అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇక్కడికి వచ్చినటువంటి సమస్త భక్తులకి మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి వేద పాఠశాల, వేద విద్యార్థులు, వేద పండితులు, వేద విద్వాంసులు కూడా ఇప్పుడు మన ముందున్నారు. అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.